ఉలవచారు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అలాంటి ఈ చారుకు కోడిగుడ్లు టచ్ ఇస్తే వెరైటీగా మరింత రుచికరంగా ఉంటుంది. మసాలాలతో ఘాటుగా, ఫ్రెష్ క్రీమ్ తో మంచి గ్రేవీగా ఈ ఎగ్ ఉలవచారు అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో తిన్నా, చపాతీతో ఆస్వాదించినా వావ్ అనేలా ఉంటుంది. సులువుగా టేస్టీ కోడిగుడ్డు ఉలవచారు ఎలా చేసుకోవాలో చూసేయండి. కోడిగుడ్లు 5, ఉలవచారు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరప ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 2 స్పూన్లు, టమాటా గుజ్జు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/4 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు. ముందుగా కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉలవచారు తయారు చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లను వేసి రెండింటినీ కాసేపు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు టమాటా గుజ్జు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా పొడిని వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉలవచారును కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్స్ చేయాలి. దీన్ని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించారంటే గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలిన వెంటనే కొత్తిమీర చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే కోడిగుడ్డు ఉలవచారు రెడీ.